పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనుకుంటారా? వంగ గీత గారు గెలుస్తారా? ఖచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారన్న. అంటే వంగ గీత గారు ఎందుకు వద్దనుకుంటున్నారు? వంగగీత గారు ఎందుకు వద్దని అంటలేదన్న. మేడం గారు కూడా ఆల్రెడీ ముందు చేస్తారన్న. ఆవిడ పరిపాలన చూసాం. ఈయన కూడా ఒక ఛాన్స్ ఇస్తే పిఠాపురం ఎంత అభివృద్ధి అన్నది మనకు తెలియాలి కదన్న. ఖచ్చితంగా సరే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి మనం ఛాన్స్ అవ్వడానికి ట్రై చేస్తామన్న. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? పవన్ కళ్యాణ్ గెలిస్తే అన్న స్టేట్లో ఎవరు వస్తారో పైన మాకు తెలియదన్న. ఆయన సీఎం క్యాండిడేట్ కాబట్టి పిఠాపురం ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుందన్న. ఎవరో ఇది ఇస్తారో చేస్తారో వేయట్లేదన్న. ఆయన సొంత డబ్బులతో పిఠాపురాన్ని పెట్టి గెలగల కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉందన్న ఖచ్చితంగా. ఎందుకంటే పైనుంచి మన ఫండ్స్ రావాలా, లేకపోతే పైన ఏ ప్రభుత్వం వాటెవర్ ఏదైనా రావాలని పైన అంటే ఖచ్చితంగా పిఠాపురంలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న. వచ్చి ఆయన సొంత నిధులతో పిఠాపురం అభివృద్ధి చేస్తారన్న పూర్తి నమ్మకం మాకు ఉందన్న. మాకే కదా నాడు యువతకు చాలామంది ఇదే ఆస్తా ఎదురు చూస్తామన్న. ఎందుకంటే మాకు పైన ప్రశ్నించి గొంతు కావాలన్న. అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఏ పక్షాన కావచ్చు. అధికార పక్షం బాబు గారు అయితే మరీ మంచిదన్న. ఇప్పుడు ప్రతిపక్షం అయితే ఆయన మెడలోంచి పిఠాపురం జవాబు చేయడానికి మేము ప్రశ్నించి గొంతు కావాలంటే మాటగా కెపాసిటీ పిఠాపురం పవన్ కళ్యాణ్ పూర్తిగా నమ్ముతామన్నాం మేము. అంటే పిఠాపురంలో కాపు ఓట్లు మాత్రమే ఎక్కువ పవన్ కళ్యాణ్ అదంతా అపోహ అన్న. కాపులు ఓటింగ్ మాత్రం నిజంగా కాపులు ఓటింగ్ ఉండొచ్చు. నేను బీసీ ఓడిని అన్న. బీసీ నువ్వు కూడా పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందన్న. ఎందుకంటే ఏంటంటే యూత్ ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్, పెద్దల ఓట్లకి లేదన్న. ఆయన ఒక నిమిషం అన్న. ఇప్పుడు యూత్ ఓటింగ్ అని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానన్న. ఆయన ఇప్పుడు ఏ పవర్ లేకుండానే పాపం ఆయన సొంత డబ్బులతో ఇచ్చి చాలామంది కౌలు రైతులకి ఆయనకి సొంత డబ్బులు తెచ్చి మొత్తం అంతా డెవలప్ చేశారన్న. ఆ యూత్ కాదు కదా, పెద్దోళ్ళే కదా. అందరూ పెద్దలు ఉన్నారు, ముసలు ఉన్నారు, బలుగులు ఉన్నారు, అందరూ కాపులు ఉన్నారు, చెట్టు బదులు అన్ని కులస్తులు ఉన్నారు. అంతేగాని నేను ప్రత్యేకంగా కాపులకి న్యాయం చేస్తాను, కావాలంటే కాపులకి ఇచ్చేస్తాను ఏం చేయలేదు కదా. కౌలు రైతులకి ఆయన సొంత నిధులతో చాలా డెవలప్ చేశారని ఇచ్చి ఆయన సొంత నిధులతో. అధికారులు లేనప్పుడు ఎంత చేసినా ఆయన అధికారులు ఇస్తే ఇంకెంత చేస్తారన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న ఓసీ ఓటింగ్ అని కాదన్న, ఎస్సీ బీసీ మొత్తం పవన్ కళ్యాణ్ పిఠాపురం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తాను పూర్తిగా. అనుకున్నట్టు ఖచ్చితంగా 50,000 పైన మెజార్టీ వస్తుందన్న. ఇది వంగ గీత గారు ఏం ప్రభావం చూపకపోవచ్చు అంటారా? అదేంటి మేడం గారి ప్రభావం, మేడం గారి ప్రయత్నం మేడం గారు చేస్తారన్న. కానీ ఇప్పుడు వాటర్ మేడం గారు అవకాశం ఇచ్చాం, మేడం గారు చేసిన చూసాం. ఇప్పుడు పవన్ గారికి అవకాశం ఇచ్చాం, పవన్ గారు చేసిన చూస్తామన్న. ఇప్పుడు మేడం గారు ఎంపీ అయ్యారన్న. ఎంపీ అయ్యి 5 years అవుతుందన్న. పిఠాపురం ఖచ్చితంగా 2-3 సార్లు కూడా రాలేదన్న. ఫస్ట్ చిన్న పని కూడా చేయలేదన్న. ఎందుకంటే ఇప్పుడు ఏదో చుట్టం చూపో ఇప్పుడు అంటే పిఠాపురం ఆడపరిచిన నేను వస్తాను, నేను పిఠాపురం ఆడపడిన అంత అన్నదమ్ములు నా అక్క చెల్లెలు అని ఇప్పుడు చెప్తుందన్న. 5 సంవత్సరాల క్రితం ఎక్కడ పోయిందని ఇదే అన్నదమ్ములు ఇదే అన్నది ఉన్నప్పుడు ఇప్పుడు పెండిందరావు గారు అన్న మాకు ఎమ్మెల్యే, అప్పుడు మేడం గారు ఎంపీ అన్న. రెండు ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అన్న. ఏం డెవలప్ చేసిందని చెప్పాను పిఠాపురంలో. చేసిన ఒక డెవలప్మెంట్ చెప్పాను. ఇదే ఊర్లో నేను 20 సంవత్సరాలు ఉన్నానన్న. నా ఇప్పుడు వరం గారిని చూసాం, పెండిందరావు గారిని చూసాం, అప్పట్లో ఈ మేడం గారిని చూసాం, అందరిని చూసామన్న. ఇంకా వరం గారు 100% బెటర్ అన్న. ఆయన ఫైట్ చేసి చాలా డెవలప్ చేశారన్న. పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, గ్రౌండ్ కానీ, ఇది కానీ, రైట్లు కానీ, ఏలేరు ఆధునీకరణ కానీ ఆయన గురించి చెప్పుకుంటా పోతే సాయంత్రం దాకా ఉంటుందన్న. ఆయన చేసిన అభివృద్ధి చెప్పాలంటే మేడం గారు చేసింది ఏట్లేదు, శూన్యం అంతే అన్న. నాకు తెలియని మట్టుకు అయితే మేడం ఏ డెవలప్మెంట్ చేయలేదన్న. పిఠాపురాన్ని 5 సంవత్సరాలు పట్టించే కోలేదన్న. ఇప్పుడు వచ్చి నేను పిఠాపురం ఆడబడిన నేను కాపు పెట్టిన నేను నమ్ముతానంటే ఎలా నమ్ముతామన్నా? మేము నమ్మమన్నా. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పాలంటే డైమండ్ అన్న. ఆయన గాజువాకోళ్ళకి భీమవరం వాళ్ళకి తెలియలేదన్న. ఆయన వదులుకున్నారని డైమండ్ వదులుకున్నారు. పవన్ కళ్యాణ్ డైమండ్ వదులుకున్నారు వాళ్ళు. మేము అదే తప్పు చేయమన్నా. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మేము అవకాశం ఇచ్చేది అంటే చేయమని నేను చెప్తున్నాను కదన్నా. ఖచ్చితంగా ఆయన ఏం కోల్పోయారో వాళ్ళకి తెలియ మేము చూపెడతాను. కోల్పోయిన చేయటది అది నిజం చెప్పంటే ఏం కోల్పోయామో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళకి భీమవరంలో మొత్తం ఈ స్టేట్ అంటే తెలియజేసేలా చెప్తామన్నా పవన్ కళ్యాణ్ గారి కోసం. అలాంటి వ్యక్తి పోయినట్టు ఖచ్చితంగా బాధపడతారన్న. భీమవరం గాజు ఖచ్చితంగా బాధపడతారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని 50,000 మెజార్టీతో నేను గెలుచుకుంటాను అన్న. ఇది మాత్రం నా ఒక్క మాట కాదు, పిఠాపురంలో ప్రతి యూత్ వల్ల ప్రతి యువతలో వచ్చే మాట అన్నది చెప్తున్నాం కదన్నా. ఏదైనా వంగగీత మేడం గారు ఏం చేస్తారన్న 5 సంవత్సరాలు ఏం చేశారని మేడం గారు ఎంపీ అయిన తర్వాత ఒకటి చెప్పేటమన్నా ఏం చేశారు మేడం గారు చెప్పన్నా? నాకు తెలియదు. నేను పిఠాపురం ఉంటాను, మా పక్కన వెల్లంపేట పిఠాపురంలోనే ఉంటాను. మేడం గారు చేసిన 5 సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చారు పిఠాపురానికి, ఎన్నిసార్లు లేదు. ఏం చేశారు చెప్పన్నా నాన్న? పోనీ అన్న చేశారన్న. మేడం గారు చేసి ఈ 5 సంవత్సరాల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేడం గారు ఆ టైంలో చేశారన్న. ఏ టైంలో చేశారు మేడం గారు? ప్రజారాజ్యం టైంలో చేశారన్న. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేడం గారు చేసింది ఏముందన్న? ఒక్క చెప్పానన్న. పోనీ నాకు తెలియదు, అడుగుతున్నా పిఠాపురం ఏ డెవలప్మెంట్ చెప్పనన్న. మాకైతే బీసీ వాళ్ళకి అయితే ఏం చేయలేదన్న మేడం గారు. కులం పరంగా చెప్తున్నా, బీసీ వాళ్ళకి అయితే మాకు ఏం చేయలేదన్న. చెప్తున్నాం కదన్నా. ఎవరైనా సరే బీసీ పరంగా మాకు ఏం చేయలేదు. పిఠాపురం మాత్రం సరే పిఠాపురం వైసీపీ వాళ్ళు ఎంతమంది ఎన్ని చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు గేప్ ఆడడం అసాధ్యం. పవన్ గారు ఆపడం అంటే అసాధ్యం అన్న.
చెప్తున్నాం కదన్నా. సీఎంగా అయితే ఎవరు గెలుస్తారు? సీఎంగా అయితే ఖచ్చితంగా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం అన్న. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం చేశారన్న మాకు? చంద్రబాబు వచ్చిన తర్వాత మొత్తం అంతా చేశారు. జగన్ గారు అసలు ఏం చేశారన్న మాకు? ఏం చేయలేదన్న. చెప్తున్నాం కదన్నా. జగన్ గారు మాత్రం మాకు రావాలని కోరుకోవట్లేదన్న. మాకు ఖచ్చితంగా మాత్రం బాబు గారు వస్తే ఉంటుందన్న. పిఠాపురం మాత్రం పైన ఎవరు వచ్చినా సరే మాకు పిఠాపురం నుంచి ప్రశ్నించి గొంతుకు కావాలన్న. గొంతుకి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నామన్న. ఇప్పుడు గాజువాక వాళ్ళు బియ్యం వాళ్ళు ఏం కోల్పోయామో మేము నెగ్గించి చిబెట్టి కూర్చోబెట్టి అప్పుడు నిరూపిస్తామని ఏదైనా పైకి చెప్తున్నా కదన్నా. ఎందుకురా వదులుకున్నటువంటి వ్యక్తి, ఎందుకులాంటి వ్యక్తిని కోల్పోయాం అన్నట్టు బాధపడలే. చేయకపోతే పిఠాపురం యువతగా ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఎవరికైనా సరే. చెప్తున్నా కదన్నా. అంటే కొందరు ఏమంటున్నారు అంటే ఈ మధ్య సెలబ్రిటీలు చాలా మంది వచ్చి అవునన్నా. ఇప్పుడు సరే అన్న, ఇప్పుడు అని అంటున్నారు. అవునండి. ఇప్పుడు సెలబ్రిటీలు అంతా వద్దు వస్తున్నారన్న. సెలబ్రిటీలు వస్తున్నారు చేస్తున్నారు. ఇప్పుడు వంగగీత మేడం ఉన్నారన్న. సెలబ్రిటీలు అంటే ఎవరు వస్తున్నారన్న? మెగా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారన్న. ఇప్పుడు వంగగీత మేడం సింపుల్ ఎగ్జాంపుల్ అన్న. వంగగీత మేడం గారు ఉన్నారన్న. వాళ్ళ కూతురు వాళ్ళు అల్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారన్న? వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి ప్రచారం చేస్తున్నారు. మేడం గారి కోసం తప్పులేదు. ఎవరి ఫ్యామిలీ ఎవరు వదులుకుంటారన్న. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచే అవి వచ్చే పడేస్తాం. అన్నీగా బామ్మతిగా బావగా బాబాయిగా వస్తారో చేస్తారో అది చేసుకుంటారన్న. అది అభిమానం అన్న. అంతేగాని అభిమానాన్ని పాయింట్ ఫైవ్ చేసి సెలబ్రిటీలు వస్తున్నారు ఉండి వెళ్ళిపోతున్నారంటే కొంతమంది అది కూడా చేస్తున్నారు కన్నా. కొంతమంది మీరే పెడతారన్న. పోసని ఆడు కృష్ణమోహన్ గారు అది ఉంటుంది. అది దాని పేరేం పేరు తెలియదు. వస్తున్నా సోయింగ్ వెళ్తుంటుంది. అది శ్రీరెడ్డ అది వీళ్ళంతా వీళ్ళు సెలబ్రిటీలు కాదేటన్నా. మోహన్ బాబు చెప్తాడు. మోహన్ మా బాబు అంటాడు. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా ప్రెస్ మీట్లో పెట్టి చాలా మంది చేస్తున్నారన్న. అది ఎవరు కన్నా. ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ వచ్చి ఎవరో డబ్బులు ఇస్తే రాలేదన్న. వాళ్ళు అమ్మాను కొద్ది వాళ్ళు ఇచ్చేయడానికి వస్తున్నారు అంతే అన్న. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే ఏ ఫ్యామిలీ అన్న? ఇప్పుడు మేడం గారు ఉన్నారన్న. వాళ్ళ అల్లు కూతురు తిప్పించుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ తిప్పించుకున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ వాళ్ళ తమ్ముడు వచ్చాడు, వాళ్ళ బామ్మద్ది వచ్చాడు, వాళ్ళ మేనలు వచ్చాడంటే మెగా ఫ్యామిలీ వాళ్ళ బాబాయ్ కాబట్టి గెలిపించుకొని ఆతృతో వస్తారన్న. దాన్ని పాయింట్ ఫైవ్ చేసి సెలబ్రిటీలు వచ్చారు పిఠాపురానికి నెగ్గరు 4 రోజులు వచ్చి వెళ్ళిపోతారు. ఎందుకన్నా వాస్తవాలు అందరూ వచ్చి ఏం చేస్తున్నారు కదా అందరూ చెప్పేది ఒకటన్నా. అందరూ చెప్పేది ఒకటే చెప్తున్నారన్న. పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వండి, ఏం చేస్తారో చూడండి అన్నారన్న. మనం ఏ అవకాశం ఇవ్వకుండా ఏం చేయకుండా మనం ఒకరిని పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు కదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారం ఇచ్చింది వెంటనే అది చేయకపోతే నెక్స్ట్ ఇదే ప్రశ్న అడిగానే చెప్తాను నేను 5 సంవత్సరాలు పోయిన తర్వాత. ఆయన చేయలేదు కన్నా నేనే పవన్ కళ్యాణ్ తిడతాను. ఎందుకు చేస్తారు అవకాశం ఇచ్చామని చెప్పి. ఇప్పుడు అవకాశం ఇవ్వకుండా ఏం చేయరు, 4 ఉండి వెళ్ళిపోతారు అన్నీ చెప్పి ఎందుకని చెప్తారు? అర్థం కాదు. ఒకసారి ఇస్తే ఖచ్చితంగా పిఠాపురం డెవలప్ అవుతాం 100% చెప్తున్నా. సీఎం క్యాండిడేట్ అయినా అంటే ఇంకా కొందరు అన్నమాట ఏంటంటే వంగగీత గారు అయితే లోకల్, పవన్ కళ్యాణ్ ఇక్కడ లోకల్ కాదు కదా అని అంటున్నారు. అవునన్నా. అభిప్రాయం ఇప్పుడు మంచి చేయడానికి లోకల్ అయితే 4 లోకల్ అయితే ఉందన్న. ఇప్పుడు లీడ్ చేయడానికి నాకు కావాల్సిన పని ఎవరి ద్వారా అయితే ఉందన్న. ఇప్పుడు మేడం గారు ఉన్నారన్న. మేడం గారు లోకలే కరెక్టే. ఆవిడ ఎంపీగా ఉన్నారు. పిఠాపురం 2 సార్లు తిరిగారన్న. డైలీ చుట్టం చూపు నాకు తెలిసిన మట్టికి కట్టించి పిఠాపురం 4 సార్లు కూడా రాలేదన్న. నాకు తెలిసిన మట్టికి వేరే వాళ్ళ కోసం అయితే పిఠాపురం 4 సార్లు కూడా రాలేదు. మేడం గారు అయితే ఎంపీ నెగ్గిన తర్వాత ఏ డెవలప్ చేస్తే పిఠాపురానికి మేడం చేసినట్టు ఏట్లేదన్న. నేను చెప్తున్నా కదా మేడం చేసిన మాత్రం పిఠాపురం చేసిన శూన్యం అన్న. మేడం గారు అవకాశం ఇచ్చాం, ఆ టైంలో చేశారు. అప్పుడు వైఎస్ఆర్సీపీలో చేయలేదన్న. ప్రజారాజ్యం తరపున మేడం గారు కూడా చాలా చేశారన్న. ఎందుకంటే హాస్పిటల్ ఎమర్జెన్సీ వాడు కట్టించారు. ఇక్కడ మాస్టర్ కూడా ఉండేదన్న. చాలా డెవలప్ చేశారన్న ఒకప్పుడు. కానీ ఎప్పుడు చేశారు మేడం గారు? అప్పుడు ఆ తత్వం వేరు, ఇప్పుడు తత్వం వేరన్న. ఇప్పుడు అధికార పక్షం వచ్చింది ఏదేంటి చెప్తున్నాం కదన్నా. ఆవిడ చేసినట్టు ఏట్లేదన్న. పిఠాపురం మాత్రం పవన్ కళ్యాణ్ గారు 100కి 100% 50,000 మెజార్టీ ఈజీగా నెగ్గుతారన్న. ఓకే అన్న. అదన్న.